నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు అయితే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మా పాపకు ఒక డ్రెస్ డిజైన్ చేసుకున్నాను అని చూపించాను కదా. ఆ శారీ ఎలా ఉంది స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంతకన్నా ముందుగా ఆ శారీ ఎలా ఉంది అనేది ఒక ఐడియా కోసం, ఎవరైతే బిగినర్స్ మన దగ్గర ఉన్న క్లాత్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇందులో ఒక నేను పర్టికులర్ మెజర్మెంట్ ప్రకారం ఒక ఏజ్ వాళ్ళకి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఏ ఏజ్ పిల్లలకైనా, మనం 5 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు పిల్లలకైనా చక్కగా డిజైన్ చేసేయచ్చు. అంటే ఎలాంటి మెజర్మెంట్తో పని లేకుండా ఈజీ టిప్స్తో అయితే నేను మీకు లంగా అనేది, అంటే పిల్లలకి లెహంగా టైప్లో అయినా ఫ్రిల్స్ది అయినా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, మనకి తగ్గట్టుగా వాళ్ళ సైజుకి తగ్గట్టుగా దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం శారీస్తో డిజైన్ చేసుకున్నప్పుడు ఒక ప్లస్ ఏంటంటే, మన దగ్గర ఒక సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ శారీస్ ఉన్నప్పుడు మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ అంటే లుంబు ఎక్కువగా ఉండేలాగా ఎక్కువగా మనం స్టిచ్ చేసుకోవటానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. అదే మెటీరియల్ తీసుకున్నప్పుడు మనం కొంచెం తక్కువలో తీసుకోవచ్చు. వాటికి స్టిచ్చింగ్ ప్యాటర్న్ వేరేగా చూస్ చేసుకున్నప్పుడు తక్కువ మెటీరియల్తో మనకి గ్రాండ్ లుక్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది మనం అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దీనికి శారీ మొత్తం ఒకే ప్యాటర్న్, జస్ట్ మనకి పళ్ళు మాత్రం ఇక్కడ ఎల్లో పోర్షన్ వచ్చింది కాబట్టి దాన్ని మాత్రం తీసేసి శారీని మొత్తం యూటిలైజ్ చేసుకొని, చిన్నపిల్లలకైతే పొడవు తగ్గుతుంది. అదే పెద్ద కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న పిల్లలకైతే మనం లెంత్ పొడవు మొత్తాన్ని యూస్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా శారీ వేస్ట్ అవ్వకుండా నేనైతే మీకు ఈజీ మెథడ్లో చూపిస్తాను. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఎలా నేర్చుకున్నారు, మీ సొంతంగా మీరు ఎలా నేర్చుకున్నారు అని. ముందుగా నేను శారీని చూసుకొని దాంట్లో ఎంత క్లాత్ ఉంటుంది దాని ప్రకారంగా అయితే నేను డ్రెస్ని డిజైన్ చేసుకుంటాను. మెటీరియల్ తీసుకున్నప్పుడు తక్కువ క్లాత్ని యూస్ చేసి ఎక్కువగా కనిపించేలా ఎలా స్టిచ్ చేసుకోవాలి అలా ప్లాన్ చేసుకుంటాను అన్నమాట. ముందుగా అయితే ఈ శారీలోంచి పైన బార్డర్ అయితే నాకు చిన్నగా వచ్చింది కాబట్టి ఆ పైన బార్డర్ మనకి లెహంగా స్టిచ్ చేసేటప్పుడు మనకి అది అవసరం ఉండదు కాబట్టి నేను పై బార్డర్ని తీసేసాను. అలాగే పళ్ళు పోర్షన్ కూడా తీసేసాను. అది మొత్తం ఎల్లోలో వచ్చింది. మనం కావాలంటే దాన్ని బ్లౌజ్లో యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే అలా కూడా ఉంచేసుకోవచ్చు. నేను బ్లౌజ్ కోసం అని చెప్పేసి, మా పాప చిన్నదే కాబట్టి నేను పాప కోసం స్టిచ్ చేస్తున్నాను. అందుకని చెప్పేసి శారీలోంచి నేను ఒక 1/2 మీటర్ని అయితే, 1/2 మీటర్ కన్నా కొంచెం ఎక్కువ అంటే 30 అలా నేనైతే కట్ చేసేసుకున్నాను. నాకు బ్లూ పోర్షన్ అనేది కావాలి, ఇంకా పవిట పోర్షన్లో లేదు కాబట్టి ఇంకా మిగిలిన శారీని మొత్తం నేను లంగా కోసం అయితే యూస్ చేయాలి అనుకున్నాను. నా దగ్గర బోల్డ్ అంత ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసి చేద్దాం అనుకున్నాను. ఇది మీరు ఎలా చూస్తున్నారో నేను కూడా ఫస్ట్ మా పాపకి రెడీ చేసే ఫ్రిల్స్ పెట్టిన లంగా అన్నమాట. ఇది కూడా మా పాపకి ఫంక్షన్కి అని చెప్పేసి నేను కూడా బయట స్టిచ్ చేయించాను. అంటే వర్క్ చేయించడానికి అని చెప్పేసి మగ్గం వర్క్ బయట ఇచ్చేసాను. ఇంకా స్టిచ్చింగ్ కూడా వాళ్ళకే ఇచ్చేసాను. నార్మల్ స్టిచ్చింగ్కే నాకు ఈ లంగా అనేది 1000 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. అది చూసాక బాబాయ్ నేనే స్టిచ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. కానీ దాని మీద మగ్గం వర్క్ చేయించాను కాబట్టి దానికోసం అని చెప్పేసి నేను వాళ్ళకి ఇచ్చాను అనమాట. ఆ మోడల్ చూసాక ఇది ఈజీగా నేను కూడా చేసుకోవచ్చు అనిపించింది. మీకు కూడా ఆ ఈజీ మెథడ్ అయితే చూపిస్తాను. మా పాప పొడవు కన్నా ఇది 5 ఇంచెస్ ఎక్కువ ఉంది. సో మీ పిల్లల మెజర్మెంట్ కంటే ఎంత అయితే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం ఫిల్స్ లాగా పెట్టేసుకున్నామంటే, అంటే పిల్లలు చిన్నవాళ్ళు అయితే 2 పెట్టేసుకోవచ్చు, లేదు పెద్దవాళ్ళు అంటే వాళ్ళ పొడవు కన్నా ఎక్కువ ఉంది అని ఆల్రెడీ బార్డర్ తీసేసాం కాబట్టి అదే మన కోసం అయితే మొత్తం సరిపోతుంది. మన అంత హైట్ ఉన్న వాళ్ళకైతే, పిల్లలకైతే ఎంత ఎక్కువ ఉంటుందో దాన్ని కట్ చేసి తీసేయకుండా ఫిల్స్ లాగా మనం పెట్టేసుకున్నామంటే ఇలా బార్డర్ వచ్చిన దానికి మనం కింద వేసేసుకోవచ్చు, స్టిచ్ చేశాకైనా వేసేసుకోవచ్చు, స్టిచ్ చేయకముందైనా వేసేసుకోవచ్చు. మా పాప దానికన్నా కొంచెం ముందు నేను అయితే పెట్టేస్తాను. ఆ 5 ఇంచెస్ని ఫోల్డ్ చేసేసి లోపలికి కింద బార్డర్కి దగ్గరలో నేనైతే ఒకటి వేసేస్తాను. మా పాపకి నేను బయట స్టిచ్ చేయించిన దాంట్లో కూడా వాళ్ళు అలానే కిందే వేశారనమాట. ఇంకా ఫర్దర్గా మీ పిల్లల సైజుని బట్టి మీరు అలా దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. క్లాత్ కట్ చేసి మాత్రం వేస్ట్ చేయకండి. ఇంకా పైనుంచి ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది మాత్రం ఇప్పుడు నేను చెప్తాను. దీనికోసం నేను మ్యాక్స్ టు మ్యాక్స్ 4 to 5 వీడియోస్ అయితే చూశాను. చూసిన దాని ప్రకారం, నా ఐడియా ప్రకారం, నేను క్యాలిక్యులేట్ చేసుకున్న దాని ప్రకారం క్లాత్ అయితే నా దగ్గర చాలా ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి పెద్దవాళ్ళకైతే మనం 4 ఇంచెస్ అలా తీసుకోవచ్చు, లేదు చిన్నపిల్లలు అంటే 5, 6, 7 వరకు కూడా మనం తీసుకోవచ్చు. అంటే
పిల్లల నడుము మెజర్మెంట్ని బట్టి ఒక కొలత అని చెప్పను, కానీ దాని ప్రకారం చెప్తాను. కొంచెం ఎక్కువైనా ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, తక్కువైనా ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, దాని ప్రకారం నేను ఇక్కడ మా పాపకైతే 6 అలా తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, ఆ తర్వాత 1 ఇంచ్ దగ్గర మళ్ళీ ఒక మార్క్ పెట్టి మళ్ళీ 6 ఇంచెస్ తర్వాత మళ్ళీ 1 ఇంచ్ పక్కనే, ఎందుకంటే మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఆ 1 ఇంచ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా యూజ్ అవుతుంది. ఆ 6 ఇంచెస్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా 6 1 అలా మార్క్ చేసుకుంటా మొత్తం క్లాత్కి అయితే ఎంతైతే క్లాత్ ఉందో అంతవరకు నేను మార్క్ చేసేసాను. పెద్ద పిల్లలకి స్టిచ్ చేసేటప్పుడు 4 అలా తీసుకోవచ్చు. అప్పుడు 4 ఇంచెస్ తర్వాత 1 ఇంచ్కి మార్క్, మళ్ళీ దాని నుంచి 4 ఇంచెస్ తర్వాత 1 ఇంచ్కి మార్క్ అలా పెట్టేసుకున్న తర్వాత ఇలాంటి గుండు పిన్నులు ఉంటాయి కాబట్టి ఆ నీడిల్స్ని, అంటే మనం 1 ఇంచ్ ఎక్కడైతే వదిలేసామో మనకి ఫ్రిల్స్లో ఆ 1 ఇంచ్ మాత్రమే కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఎక్కడైతే అంటే 6 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ ఉంది కాబట్టి అక్కడ పట్టుకొని ఆ 6 ఇంచెస్ వరకు అలా ఫోల్డ్ చేసేసుకోవాలి కొంచెం ఓపిక్గా. అంటే ఫ్రిల్స్ కూడా మనం నీట్గా పెట్టుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎగ్జాక్ట్గా అక్కడ చూస్తున్నారు కదా, ఆ 1 ఇంచ్ మాత్రమే మనకి కనిపించాలి. ఆ 6 ఇంచెస్ మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. నేను 6 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి మీకు 6 ఇంచెస్ అని చెప్తున్నాను. మీరు 4 తీసుకుంటే ఆ 4 ఇంచెస్ లోపలికి వెళ్ళిపోతుంది. మనకి పైకి కనిపించేది మాత్రం ఒక 1 ఇంచ్ మాత్రం. అలా ఆ శారీలో ఉన్న పోర్షన్ మొత్తాన్ని కూడా అలా ముందు ఫ్రిల్స్ పెట్టేసుకోండి. మనకి ఆ నీడిల్స్ అన్నీ స్టిచ్చింగ్ టూల్స్ దొరికే షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. బిగినర్స్ నేర్చుకోవాలి, ఇప్పుడే నేర్చుకుంటున్నాం, మనకు కూడా అంత ప్రొఫెషనల్గా అంత నీట్గా రావాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ అయితే యూస్ చేసుకుంటే అవి పెద్దగా ఖర్చు అయ్యేవి కూడా కాదు కాబట్టి మనం ఎప్పుడు స్టిచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి చక్కగా యూజ్ అవుతాయి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్కటి ఎలా సర్దుకుంటూ అంటే కొంచెం ఫోల్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కింద నుంచి. అలా నీట్గా అన్నీ ఈక్వల్గా వస్తున్నాయా లేదా అని చూస్ చేసుకుంటూ, తొందర ఏం లేదు, చిన్నగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకరోజు కట్ చేసుకోవడానికి టైం పెట్టుకోండి, ఒకరోజు ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి టైం పెట్టుకోండి, ఆ రోజే స్టిచ్ చేసేసుకోండి. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఏంటంటే కట్ చేశాక అలా దారాలు ఊడిపోతూ ఉంటుంది. అలాంటి ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసిన వెంటనే స్టిచ్ చేసుకుంటే బెటర్. ఇక్కడైతే నేను ఆ లైనింగ్ని యూస్ చేసుకోలేదు, బేసిక్ ప్యాటర్న్ మొత్తాన్ని అలా గుండు పిన్నెలు పెట్టేసి లెహంగా మొత్తాన్ని అయితే స్టిచ్ చేశాను. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి అలా చేయండి ప్లీజ్. సో ఆ తర్వాత ఇలా అయితే నాకు లెహంగా మొత్తం ఫ్రిల్స్తో అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి, శారీ ఎంత ఉందో అంత లైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లైనింగ్ అయితే మనకి పిల్లల మెజర్మెంట్ని బట్టి 2.5, చిన్నపిల్లలు అయితే 2.5, పెద్దవాళ్ళకైతే 3.5 అలా తీసేసుకొని శారీ ఎంతైనా ఉండనివ్వండి. ఇలా ఫ్రిల్స్ వేసుకున్న తర్వాత మనం ఎంతైతే లైనింగ్ తీసుకుంటున్నామో కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, అది కూడా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి పైన ఆల్రెడీ మనం ఫ్రిల్స్ పెట్టి అది స్టిచ్ వేసేసాం కాబట్టి రెండింటిని కలిపి ఒకేసారి వేసే అంత ప్రొఫెషనల్స్ అయితే కాదు కాబట్టి బిగినర్స్ అయితే. సో అలా ఫ్రిల్స్ పెట్టుకుంటా, దీనికి పెద్ద మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేంత వరకు చిన్న అలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటా మన బేసిక్ ఫ్యాబ్రిక్ శారీ అంత ఉందో ఆ ప్రకారంగా ఫోల్డ్ చేసుకుంటా అలా పెట్టుకుంటా పైన లైనింగ్ని అయితే అటాచ్ చేయండి, లోపల వైపే అటాచ్ చేసేయండి. ఇంకా దాన్ని ఆ తర్వాత మనకి ఎలాగూ పైన బోర్డర్ని మనం కట్ చేసాం ఎల్లో కలర్లో ఉన్నది, దాన్ని ఇక్కడ మనం బెల్ట్ లాగా యూస్ చేసుకుందాం. సో మన పిల్లల నడుము మెజర్మెంట్ అంతైనా ఉండొచ్చు, ఇది పెద్దవాళ్ళకైనా కానీ నడుము మెజర్మెంట్ అంతైనా కానీ నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. 2-3 అంటే నేను 6 పెట్టినా కూడా మా పాప దానికన్నా ఒక 4 ఇంచెస్ నాకు ఎక్కువే వచ్చింది. ఎక్కువే రావాలి కూడా, అంటే ఫర్దర్గా యూస్ చేసుకున్న కొంచెం లూజ్ ఉన్నా కూడా పర్లేదు మనకి. సో ఆ తర్వాత ఇలా బెల్ట్ని దీన్ని నార్మల్గా ఇంకా ఫ్రంట్ వైపే అటాచ్ చేస్తున్నాను నేను. మళ్ళీ ఫోల్డ్ చేసి అటువైపు 2 వైపులా వేస్తాం కాబట్టి నీట్గా అలా బార్డర్ని ఒకవైపు పెట్టేసి మళ్ళీ దీన్ని రివర్స్ చేసేసి లోపల నుంచి మనం ఒక లేస్ని కానీ ఒక థ్రెడ్ మనకి కట్టుకోవడానికి వీలుగా అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే పిల్లల సైజ్ పెరుగుతున్నా కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు. కొంచెం లూజ్ ఉన్నా కూడా దగ్గరికి మనం గుంజేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేయాలి. అంటే మనకి పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ప్రకారమే స్టిచ్ చేయాలి. అలా ఏమి లేకుండా కొంచెం మనం అలా దగ్గరకు జరిపేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నా కూడా ఇబ్బంది ఉండదు. ఇలా అయితే బెల్ట్ని అయితే మొత్తం రెడీ చేశాను. సో ఓవరాల్ కింద లెహంగా అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా మనం సైడ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సైడ్ అటాచ్ చేసేటప్పుడు
కొంచెం పోర్షన్ అయితే మనం వదిలేయాలి. ఆ వదిలేసిన పోర్షన్లో ఇప్పుడు బిగినర్స్ అనుకోండి, జస్ట్ పక్కన ఓవర్లాక్ చేసేసి వదిలేసేయండి ఆ వదిలేసిన పోర్షన్ని. నేనైతే ఇక్కడ ఓవర్లాక్ చేసి మాత్రమే వదిలేసేసాను, ఎందుకంటే మనం కట్టేస్తాం కాబట్టి ఆ పోర్షన్ ఎలాగో కనిపించదు. లేదా మీ దగ్గర జిప్స్ ఉన్నా వాటినైనా అటాచ్ చేసుకోవచ్చు. మనకి బొటిక్లో లాగా రావాలంటే జస్ట్ కొంచెం సైడ్కి అలా జిప్, నేనైతే జస్ట్ ఇటు అటు ఓవర్లాక్ చేసేసి వదిలేసాను, ఎందుకంటే అక్కడ బేసిక్గా కనిపించినా అక్కడ మనం ఒక హుక్ లాంటిది పెట్టేసి క్లోజ్ చేసుకుంటే ఏం కనిపించదు అంత ఎక్కువగా కూడా. దీనికి జస్ట్ మనం ఒక లేస్, బయట దొరికే లేసుల్లో అలా తెచ్చుకొని కొంచెం టజల్స్ లాగా పెట్టేసుకుంటే లుక్ అయితే ఓవరాల్ చాలా బాగా వచ్చేస్తుంది. లోపల ఇలా ఫ్రిల్ అయితే నేను వేసేసాను, 5 ఇంచెస్ ఫోల్డ్ చేసేసి మొత్తానికి ఒకసారి కొంచెం మార్క్లా పెట్టేసుకొని మనం అలా ఫ్రిల్ వేసేసుకుంటే మన పిల్లల మెజర్మెంట్ని బట్టి సరిపోతుంది. లైనింగ్ కూడా కొంచెం నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సి వచ్చింది. మనం ఎప్పుడైతే ఈ ఫ్రిల్ను ఓపెన్ చేస్తామో పిల్లలు పెరిగే కొద్దీ అప్పుడు ఈ లైనింగ్ది కూడా మనం ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్కడైతే స్టిచ్ చేసామో స్టిచ్ చేసిన వెంటనే ఓవర్లాక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఒక హుక్ పెట్టేసుకుంటే మనకి కనిపిస్తుంది అన్న ఆలోచనలకు నేను ఇక్కడ ఓవర్లాక్ చేశాను కాబట్టి నీట్ ఫినిషింగ్ వచ్చేసింది. జస్ట్ దీనికి థ్రెడ్ ఒక్కటే ఎక్కించడం మాత్రమే మిగిలిందన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా లెహంగానైతే స్టిచ్ చేసుకోవచ్చు. బయట మనం 500-1000 రూపాయలు ఇచ్చి స్టిచ్ చేయించాల్సిన అవసరం లేదు. బేసిక్గా బిగినర్స్ అయినా కూడా వితిన్ 2-3 గంటల్లో మీ పిల్లలకైతే లెహంగా అయితే ఇలా రెడీ అయిపోతుంది. సో ఇదైతే మీకు హోప్ అందరికీ కొంచెం చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని నేను పాపది టాప్ కూడా స్టిచ్ చేశాను. ఆ టాప్ మా పాపకు కొన్న ఒక టాప్ మెజర్మెంట్ని బట్టి ఎలాంటి మెజర్మెంట్ ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా అయితే అది రెడీ చేశాను నేను. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. బేసిక్గా నేర్చుకునే వాళ్ళకి అనుకునే వాళ్ళకి ఇవి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఇలానే మన ఛానల్ని ఫాలో అవుతుంది.